పర్యావరణ విధానం గురించి ఈరోజు మనం పాఠం నేర్చుకుందాం. మనం గత కొద్ది రోజులుగా ఒక నెల రోజుల పాటుగా మనం ఈ పర్యావరణ విధానము, పర్యావరణ సమాజ శాస్త్రం గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతూ ఉంది. అంటే పర్యావరణం అనేది రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పర్యావరణ మార్పులు, అధిక వర్షాలు, లేకపోతే ఎండలు, డ్రాట్స్, కలామిటీసు, తర్వాత సునామీ లాంటివి రావడం వలన మనకు రోజు రోజుకి పర్యావరణ విధానం అనేది అత్యంత క్లిష్టంగాను, చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయంగాను మనకు ఎన్విరాన్మెంటల్ సోషియాలజీ అనేది మనకు ముందుకు రావడం అనేది జరిగింది. అయితే ఈ పర్యావరణ విధానం ఎప్పటి నుంచి మొదలైంది అని చెప్పుకుంటే, అంటే మన భారతదేశంలో కనుక మనం మొత్తం ప్రపంచవ్యాప్తంగా కనుక ఈ పర్యావరణం మీద ఇంత ఫోకస్ ఎప్పుడు జరిగింది అని కూడా మనం చూస్తే, సోషియాలజీలో కనుక మనం చూస్తే, సోషియాలజీలో డిపి ముఖర్జీ గారు మొట్టమొదటిసారిగా ఈ యొక్క పర్యావరణ విధానం గురించి వారు అప్పుడే ఆ రోజులలోనే మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి, అడవుల్ని కాపాడుకోవాలి, పర్యావరణాన్ని సంరక్షించుకుంటేనే మనకు మానవ మనుగడకు భవిష్యత్తు ఉంది అనేది మనకు 1960-70లోనే సామాజిక శాస్త్రవేత్తలు చాలామంది రాశారు. దుర్జటి ప్రసాద్ ముఖర్జీ లాంటి వాళ్ళు రాయడం అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆ రోజులలోనే పర్యావరణం గురించి రాసిన దుర్జటి ప్రసాద్ ముఖర్జీ గురించి మనం గత పాఠాలను నేర్చుకున్నాం. అయితే రోజు రోజుకి పర్యావరణం మీద పాటలు, సినిమాలు, ఆ తర్వాత అవతార్ లాంటి సినిమాలు, లేకపోతే రాజకీయ నాయకులు, ఇట్లా స్వచ్ఛంద సంస్థలు ఎన్నో రకాలైనటువంటి విధంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఒక చింతన మాత్రం మొత్తం సమాజంలో బయలుదేరిందని మనం చెప్పుకోవచ్చు. అసలు మరీ ముఖ్యంగా ఇది ఎప్పటి మొదలైందని మనం కనుక ఒకసారి చరిత్ర కనుక చూస్తే 1970లో నుంచి ఈ పర్యావరణ విధానం అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక పొలిటికల్ ఇష్యూగా, మనకు ఒక రాజకీయ ఇష్యూగా అది డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు. పర్యావరణం 1970కి ముందు ప్రపంచం ఈ పర్యావరణాన్ని గురించి ఇంత సీరియస్గా ఆలోచించిందనేది మనకు ఆధారాలు లేవు. 1970 నుంచి ఈ యొక్క పర్యావరణం మీద రాజకీయంగా 1980 వచ్చేసరికి అది ఒక రాజకీయ ఎజెండాగా మారింది. అంటే పర్యావరణాన్ని కాపాడడము, జంతువుల్ని కాపాడడము, పీపుల్స్ ఫోరం ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్ అని ఇట్లా రకరకాలుగా మనకి ఈ పర్యావరణము, జంతు పరిరక్షణ, చెట్ల పరిరక్షణ, ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, ఎన్విరాన్మెంటల్ సోషియాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ హౌసింగ్, ఎన్విరాన్మెంటల్ పాలసీ, ఎన్విరాన్మెంటల్ అదేంటి లైఫ్ స్టైలు, పాలిథిన్ తీసేసేసి ఇప్పుడు మనకు విరివిగా పాలిథిన్ వాడుతూ ఉంటాం. మీరు ఎప్పుడైనా ఏ షాప్ రోజు కర్రీకి వెళ్తే ఆ కర్రీ షాప్ కూడా ఒక పాలిథిన్ కవర్ ఇస్తాడు. ఆ పాలిథిన్ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల టన్నుల విలువైనటువంటి పాలిథిన్ కవర్స్ని ఇవ్వడం, అదేమో నేచర్లో డిజాల్వ్ కాకపోవడం. అంటే ఈ ప్రకృతిలో ఏంటంటే ఈ పాలిథిన్ అనేది మనం సామాన్యంగా పేపర్ను కాల్చేయచ్చు, మిగతా వాటిని కాల్చేయచ్చు, కానీ ఈ పాలిథిన్ అనే దాన్ని అది నేచర్లో డిజాల్వ్ కాదు, అది మనం కాల్చినా కానీ అది పోదు అన్నట్టు. దానివల్ల ఈ పాలిథిన్ అనేది పర్యావరణంగా డిజాస్టర్గా మనకు ఏర్పడుతుంది. అదేవిధంగా మహానగరాలలో మనం చూస్తే ప్రతిరోజు కొన్ని మిలియన్ టన్నులైనటువంటి వేస్ట్, అది మనకు ఆహారందైనా కానివ్వండి, లేకపోతే మనం ప్రతిరోజు మనం బహిర్భూమికి పోవాలి. అట్లా అంటే మనం స్నానం చేస్తాం, మురికి వాటర్, మనం బహిర్భూమి పోయేది, మనం వాడే వస్తువులు, మనం వాడే ప్లాస్టిక్, ఇట్లా కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ ఎవ్రీడే. ఒక హైదరాబాద్లోనే ముంబై, కలకత్తా, చెన్నై, అతను న్యూయార్క్ లాంటి నగరాలు, సింగపూర్ లాంటి నగరాలు 24 గంటలు ఈ యొక్క శానిటేషన్, వాటరు, ఎన్విరాన్మెంట్ అనేది కొన్ని లక్షల మిలియన్స్ టన్స్ ఉన్నటువంటి వేస్టేజ్ వస్తూ ఉంటుంది. ఆ వేస్టేజ్ నుంచి కూడా ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేయాలి అనేది ఒక ఫ్రమ్ వేస్ట్ టు ఎనర్జీ అనేది ఒక పాలసీ కూడా ఉంది. ఎవరో ఒక ఆయన కూడా ఇది వేస్ట్ మొత్తం చెత్తను తీసుకెళ్ళి దాన్ని ఎనర్జీగా మారుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ పర్యావరణం మనం ఎందుకు ముఖ్యమంటే రోజు రోజుకి కొన్ని మిలియన్స్ ఆఫ్ పాపులేషన్ అనేది జనాభాకు తోడవుతున్నారు. నీకు జనాభా అనేది నీకు బర్త్ రేట్ కంటే కూడా డెత్ రేట్ కంటే కూడా బర్త్ రేట్ ఎక్కువగా ఉంది. మరి కొన్ని కమ్యూనిటీస్లలో ఇంకొంచెం ఎక్కువగా ఉంది. దీనికి నిరక్షరాస్యత, చదువు లేకపోవడము, ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోకపోవడము, ఇట్లా రకరకాల కారణాలు ఉండొచ్చు. అది మనకు చదువు సరైనటువంటి పర్యావరణ సామాజిక చైతన్యాలు లేకపోవడము, అతను చదువులు లేకపోవడము అనేది ఒకటి ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అయితే ఇక్కడ మనం ఈ పర్యావరణ గ్లోబల్ గ్రీన్ హౌస్ ఎమిషన్స్ అంటారండి వీటిని. గ్రీన్ హౌస్ ఎమిషన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు
140 కోట్ల మందిలో నాకు తెలిసి 40 కోట్ల 100 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటారు. ఈ మధ్య కాలంలో మనకి గ్యాస్ వచ్చింది. గ్యాస్ రాకముందు ఇప్పుడు మా అమ్మ అయినా గానీ, మా అమ్మినా గానీ ఆమె ఎట్లా చేసేది? ఆమె ఆమె తన వంటను చెరుకు మీద చేసేది. అది గోడకు అదంతా నల్లని గోడ ఇంట్లోకి ఎంటర్ అయితే ఆ గోడకు మొత్తం నల్లని మన పొగ సూరి ఉండేది. అది ఏం చేస్తుందంటే కట్టెలు ఏం చేస్తుందంటే మిథేన్ అనే ఒక గ్యాస్ని అది ఎన్విరాన్మెంట్లోకి వదులుతుంది. అది దానివల్ల ఏమవుతుంది అంటే ఎక్కువగా ఫైర్ వుడ్ను ఉపయోగించడం వల్ల, అంటే దాన్ని ఒక సాదాసీదాగా ఏదో ఒకటి 2 సార్లు ఉపయోగిస్తే పర్వాలేదు, కానీ కొన్ని కోట్ల మంది ఫైర్ వుడ్ని కనుక మీరు వాడారు అనుకోండి, అంటే ఒకరిద్దరు అయితే పక్కన కొన్ని కోట్ల మంది, దానివల్ల ఏమవుతుందంటే చెట్లు అనేటివి నరకవలసి వస్తుంది. దానివల్ల నీకు మిథేన్ గ్యాస్ అనేది ఎక్కువగా వస్తుంది అనేది మనకు ఇక్కడ పరిశోధనలో తెలుస్తుంది. మరి ఈ మిథేన్ గ్యాస్ని ఈ యొక్క దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, దీన్ని అరెస్ట్ చేయడానికే మనకు ఉజ్వల గ్యాస్ కానివ్వండి, లేకపోతే ఎల్ఈడి బల్బులు కానీ ఇవి ఎందుకు వచ్చాయి అంటే, ఉజ్వల గ్యాస్ మరియు ఎల్ఈడి బల్బులు అనేటివి మనకు ఈ యొక్క మిథేన్ నుంచి, అంటే గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ స్త్రీలు, పురుషులు, గ్రామీణ జనాలు ఈ యొక్క వంట ఏదైతే చేస్తారో ఆ వంటను అది వాళ్ళు మిథేన్ గ్యాస్ని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఆ మిథేన్ గ్యాస్ని అరెస్ట్ చేయాలి అంటే మనము ఇచ్చేయాలి అనే విషయంతో ఈ మిథేన్ గ్యాస్ కంటే మనం బ్రేక్ చేయాలి అంటే దానికి గ్యాస్ సరఫరా చేయవలసి ఉంటుందనేది మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఉజ్వల విషయం అర్థమవుతుంది. అసలు భారతదేశం ఎన్విరాన్మెంటల్ పాలసీ ఎట్లా చేస్తుంది, ప్రపంచం ఇప్పుడు ఎట్లా ఉంది, మరి పొల్యూషన్ ఎవడు ఎక్కువగా చేస్తూ ఉన్నాడు, దీన్ని ఎవడు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాడు? 80% వరకు ఎనర్జీని అమెరికా అనేది ఉపయోగిస్తుంది. అది పెట్రోల్ అయినా కానివ్వండి, పర్యావరణం కానివ్వండి, మీకు ఇండస్ట్రీస్ ఎక్కడనేయండి, మీరు ఆలోచించండి. లండను, ఆ తర్వాత అమెరికా లాంటి దేశాలు నీకు 80% వరకు పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. ఆ పర్యావరణం దెబ్బతీస్తున్నప్పుడు మరి డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయి, మనం ఒక పక్కనేమో డెవలప్ కావాలి, అలా అని మనం పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలి. మరి ఇట్లాంటి పరిస్థితులలో ఈ యొక్క గ్లోబల్ డిజాస్టర్కి, గ్లోబల్ వార్మింగ్కి ఎవరు కారణం అండి? అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి, ఇంకో పక్క అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలోనే మీకు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి, ఎనర్జీ కన్జంప్షన్ కానీ, ఫుడ్ కన్జంప్షన్ కానీ, పర్యావరణం దెబ్బతీయడం కానీ. ఇప్పుడు నీకు ఎలక్ట్రికల్ మోటార్స్, అన్ని రకాల, ఇప్పుడు మనం మాట్లాడుతున్న కంప్యూటర్స్, ఇవన్నీ ఎక్కడ ఉత్పత్తి అయ్యాయండి? విదేశాలలో, లండన్లో ఉత్పత్తి అయ్యాయి. అది లండన్, మాంచెస్టర్, ల్యాంకెస్టర్, ఈ పట్టణాలన్నింటిలో కూడా నీకు ఎక్కువగా ఈ యొక్క ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి. అంటే ప్రపంచ పర్యావరణానికి సంబంధించి 85% వరకు ఈ యొక్క పర్యావరణాన్ని దెబ్బతీసేది ఎవరు అంటే అది అభివృద్ధి చెందినటువంటి దేశాలైనటువంటి యూరప్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, లండన్ కానివ్వండి, ఈ దేశాలు బాగా అవి చేసే అనేది మనం అవి పర్యావరణం దెబ్బతీస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే మరి మనం ఇప్పుడు అట్లాంటప్పుడు మరి పర్యావరణం కాపాడవలసిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది కదా. అంటే వాళ్ళని రెస్పాన్సిబుల్, దొంగతనం చేసినోనే కదండి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు, లేకపోతే ఇప్పుడు నేను తప్పు చేస్తేనే కదా వాళ్ళు నన్ను అరెస్ట్ చేస్తారు. అట్లనే ఇక్కడ తప్పు చేసినోడు ఎవడు, తప్పు చేస్తున్నది ఎవరు, తప్పు చేయబోతున్నది ఎవడు? ఎక్కువగా తప్పులు అంటే పర్యావరణ దృష్టిలో చెప్తున్నాను, అది అమెరికా, యూరోప్, ఈ దేశాలు చేస్తున్నాయి. మరి అట్లాంటప్పుడు వాళ్ళే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనేది కూడా ప్రపంచ మేధావులు చెప్తున్నటువంటి విషయం. అంటే పర్యావరణ మేధావులు కానివ్వండి, నగరాభివృద్ధి శాస్త్ర మేధావులు కానివ్వండి, ఎవరైనా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క అభివృద్ధి చెందిన దేశాలే దీనికి ప్రధాన కారణం అనేది. అది అమెరికాలో ది సైలెంట్ స్ప్రింగ్ అనే బుక్ ఎవరైతే రాచల్ రాసిందో ఆమె ఏం చెప్తుంది, పెస్టిసైడ్స్, ఆ తర్వాత ఇవన్నీ ఎక్కువగా ఉపయోగించడం వల్ల మొత్తం ఒక రకమైనటువంటి విధ్వంసం జరుగుతుంది, ఒక రకమైన నిశ్శబ్ద విధ్వంసం జరుగుతుంది అని సైలెంట్ రెవల్యూషన్ అనే పుస్తకంలో ఆమె ఎట్లా ప్రకృతి అనేది విధ్వంసం అవుతుందనేది జరిగింది. అప్పటి నుంచి అసలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం కూడా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఇప్పుడు అమెరికాలో కూడా ఎన్విరాన్మెంటల్ వాళ్ళు ఒక కమిషన్ పెట్టుకోవడము, ఒక గ్రూప్ను పెట్టుకొని దాని ద్వారా మానిటరింగ్ చేయడం అనేది, ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ అనేది ఆమె రాసిన పుస్తకం వల్ల జరుగుతుంది. ఇప్పుడు మన చిన్నప్పుడు ఎంటకాయలు ఉండేవి, సీతాకోక చిలుకలు ఉండేటివి, ఇంకా చాలా చాలా రకాల ఫ్లోరా అండ్ ఫానా ఉండేది. మా ఇంట్లో ఒక చిన్న చెట్టు ఉండేది, అదేంటంటే ఇట్లా అంటే చాలా సుదృఢమైనటువంటి వాసన వచ్చేది, అది నాకు గుర్తుకు రావట్లేదు అంటే. అది ఇప్పుడు అట్లాంటి చెట్లు అసలు గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయా లేవా అనేది నాకు తెలియదు. అంటే అట్లా మనకు ఈ యొక్క ఫ్లోరా అండ్ ఫానా అనేది మొత్తం గ్రామీణ ప్రాంతాలలో కూడా, సిటీ ప్రాంతాలలో కూడా అది దెబ్బతినిపోతుందని అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే పర్యావరణం అనేది ఈ రకంగా అది
ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో కూడా ఎన్విరాన్మెంటలిజం అనేది చాలా ప్రముఖమైనటువంటి రాజకీయ అంశంగా అది ఎదిగిందని చెప్పొచ్చు. మన పిల్లల్ని పెంచడం కూడా ఈ పర్యావరణం దృష్టితో పెంచాలి. అసలు వీటన్నిటికి అసలు మరీ ఇంకొంచెం లోతులోకి వెళ్తే మనకు అర్థమైంది ఏంటి అంటే, మనం మొట్టమొదటిసారిగా అసలు పర్యావరణం గురించి ఎవరు రాశారు అంటే, ఒక బ్రిటిష్ గార్డెనిస్టు, నావలిస్టు, రైటరు మొట్టమొదటిసారిగా పర్యావరణాన్ని కాపాడుకోకపోతే మానవాళి ఎదుర్కొనే సమస్యల గురించి మొట్టమొదటిసారిగా 1666 ఆ టైంలో ఒక ఒక గార్డెనరు, ఒక రైటరు ఒక పర్యావరణం గురించి రాయడం అనేది జరిగింది. అతను ఏమంటాడు అంటే, సేవింగ్ ట్రీస్ ఈజ్ సేవింగ్ ప్లానెట్ అనే ఒక నినాదం కానివ్వండి. ఆయన ఏమంటాడు అంటే, ఆయన పేరు లిల్లోనే ఇది ఉంది. ఆయన ఏమంటాడు అంటే, మనకు చిన్నపిల్లలకి ఒక మోరల్ డ్యూటీ లాగా మొక్కలను పెంచడం అనేది మనం చేయాలి అనేది ఈ యొక్క లండన్కు సంబంధించిన ఒక నావలిస్ట్, ఒక రైటర్ అనేది ఆయన రాయడం జరిగింది. అప్పటి నుంచే మనకు ప్రపంచవ్యాప్త అసలు తొలి పర్యావరణవేత్తగా ఆ రైటర్ని, ఆ నావలిస్ట్ని మనం చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి అది లండన్లో కొంచెం పాపులర్ కావడము, అది మధ్యతరగతిలోకి రావడము, ఆ తర్వాత అది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రతి వాళ్ళు కూడా ఎన్విరాన్మెంట్, మీకు మీడియా తీసుకోండి, టెలివిజన్ తీసుకోండి, రాజకీయ నాయకులు తీసుకోండి, యూత్ తీసుకోండి, ఉమెన్ తీసుకోండి, ఎవరు తీసుకున్నా కానీ ఈ ఎన్విరాన్మెంట్ గురించి అనేది మాట్లాడడం జరుగుతుంది. అంటే మొట్టమొదటిసారిగా లండన్లోని రైటర్ వల్ల ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గురించి ప్రపంచానికి తెలిసింది. అతను తొలి ఆద్యుడిగా మన పర్యావరణవేత్తగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత పరిణామాలు, ప్రపంచ పరిణామాలు ఎట్లా జరిగాయంటే, ఎప్పుడైతే ఈ ఆంథ్రోపోసేన్ యుగం వచ్చిందో, ఆంథ్రోపోసేన్ యుగం అంటే ఏంటంటే, మానవ కార్యకలాపాల వల్ల ఎప్పుడైతే ప్రకృతి దెబ్బతినడం మొదలైందో అప్పటి నుంచి అనేది మనకి ఇప్పుడు న్యూక్లియర్ వెపన్సే కానివ్వండి, లేకుంటే న్యూక్లియర్ బాంబ్సే కానివ్వండి, ఇట్లా రకరకాల కారణాల వల్ల ఏమవుతుందంటే ఎన్విరాన్మెంట్, ఒకసారి నాకు గుర్తుంది, ఇంకా అబ్దుల్ కలాం గారు, వాజ్పేయి గారి టైంలో, ప్రభుత్వ టైంలో వాళ్ళు చేసినటువంటి న్యూక్లియర్ నాకు భయం వేసిందండి. అంటే నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చదువుతున్నాను. అంటే అప్పుడు ఎట్లా ఉంది అంటే, అసలు అక్కడ న్యూక్లియర్ ప్రోగ్రామ్ జరిగితే దేశమే మొత్తం కదిలిపోయిందా అన్నట్టు ఉండేది. అంటే అంత ప్రభావం, నాకు అది వినడానికి అంత ప్రభావం నాకు అనిపించింది. మీరు ఊహించుకోండి అక్కడ జరిగినప్పుడు అది ఏ రకంగా అది ప్రభావితం చేసి ఉంటుంది అనేది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఈ న్యూక్లియర్ విషయాలు, ఈ ఇండస్ట్రియల్ ఆంథ్రోపోసేన్ యాక్టివిటీ అండి, గుర్తుపెట్టుకోండి మళ్ళీ అది ఆంథ్రోపోసేన్ అంటే, ఆంథ్రో అంటే మానవాభివృద్ధి, సేన్ అంటే యాక్టివిటీ. ఈ మానవాభివృద్ధి జరిగే యాక్టివిటీ అది ఇండస్ట్రియలైజేషన్ తోటే ఆంథ్రోపోసేన్ మొదలైందని చెప్పుకోవచ్చు, లేదా న్యూక్లియర్ వార్తోటే అది ఆంథ్రోపోసేన్ యాక్టివిటీ అని చెప్పొచ్చు. మొత్తం అంటే ఏంటి అంటే, మానవ కార్యకలాపాల వల్ల పర్యావరణం ఎప్పుడైతే దెబ్బతినడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఆంథ్రోపోసేన్ యాక్టివిటీ జరుగుతుందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఇట్లాంటి పరిస్థితులలో మనము ఎన్విరాన్మెంటల్ దాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలి అంటే, మానవాళి అంటే దీంట్లో డిబేట్ ఉన్నది. అంటే ఎన్విరాన్మెంటలిజం వర్సెస్ కన్స్ట్రక్షనిజం అని దీంట్లో డిబేట్ ఉంది. అంటే ఎవడు గొప్ప అంటే, ప్రకృతి మీద మనిషి ప్రకృతి కంట్రోల్లో ఉండాలని, ప్రకృతి కంట్రోల్లో మనిషి ఉండాలనేది అది వేరే డిబేట్, అది మనం వేరేగా మాట్లాడుకుందాం. అయితే ఇది మనిషి తన మీద తాను, తన పక్క సమాజం మీద మరియు ప్రకృతి మీద, ఈ మూడింటి మీద కంట్రోల్ పెట్టుకోవాలనుకుంటున్నాడు. ఒక మనిషి ఏం చేయాలనుకుంటున్నాడు? తన మీద తాను కంట్రోల్ పెట్టుకోవాలనుకుంటున్నాడు, పక్కన మీద కంట్రోల్ పెట్టుకోవాలనుకుంటున్నాడు. దాంతో పాటుగా ఈ యొక్క పర్యావరణం మీద కంట్రోల్ పెట్టుకోవాలని ఆలోచిస్తున్నాడు. అంటే దాని మీద పెత్తనము, డామినేషన్, హెజిమోనీ అంటారు. ఈ డామినేషన్, హెజిమోనీ అనేది 3 విధాలుగా మనిషి చేయాలనుకుంటున్నాడు. తన మీద తాను, పక్క మనిషి మీద మరియు ప్రకృతి మీద. ఈ మూడింటి ఎవరైతే ఆధీనంలో ఉంటాయో అది వాడు డామినేషన్ చేస్తున్నట్టు అర్థం అన్నట్టు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ రకంగా ఈ డామినేషన్ చేసే ప్రక్రియలో ప్రకృతిని మొత్తం విధ్వంసం చేస్తూ ఉన్నాడు అనేది మనం చెప్పుకోవాలి. ఇది ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాలంటే, పర్యావరణ విధానంలో పోయే ముందు అసలు ప్రకృతి ఎట్లా దెబ్బతింటుందో చెప్పుకోవడానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. అయితే దీంతో పాటుగా ఫెమినిస్టులు చెప్పిన దాని ప్రకారము ఉమెన్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ నేచర్. అంటే మనం ప్యాట్రియార్కీ అనేది ఉమెన్ని, డెవలప్మెంట్ అనేది నేచర్ని పూర్తిగా విధ్వంసం చేస్తున్నాయి. 21వ శతాబ్దంలో ఎట్లయిపోయిందంటే ఒక డిజాస్టరస్ యుగం, ఒక పెద్ద ఘోరమైన యుగంగా ఇది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిదీ విధ్వంసము ఇట్లా జరుగుతూ ఉంది. మనకు అనుకోని రోగాలు, కోవిడ్ కానివ్వండి, లేకపోతే సునామీ కానివ్వండి, ఇట్లా రకరకాలైనటువంటి రోగాలు, ఫ్లూ అనేది మనకు కొత్త రోగాలు ఏవో అసలు మనం ఇంతవరకు పేరు వినని రోగాలు కూడా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ అంటే, ఇప్పుడు మనం పర్యావరణాన్ని అర్థం చేసుకోలేదు, పర్యావరణాన్ని మనం
నిలబెట్టుకోలేదు. ఈ పర్యావరణాన్ని ఏదైతే మనం నిలబెట్టుకున్నామో ఆ రోజే మనం పర్యావరణాన్ని చేస్తామని చెప్పొచ్చు. ఇది పర్యావరణం గురించి బాలగోపాల్ ఏం చెప్తున్నారు? బాలగోపాల్ గారు ప్రొఫెసర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని ఏం చెప్పాడంటే, ఈ మధ్యన ఒక పుస్తకం చదవడం జరిగింది. ఏంటి అంటే, కోర్టు తీర్పులు మరియు వాటి పర్యవసనాలని వాటి వ్యాఖ్యానం చేశాడు ఆయన. ఎన్విరాన్మెంటల్ మనుషుల ఎన్విరాన్మెంటల్ గురించా, ఎన్విరాన్మెంటల్ మనుషుల గురించా అని ఒక డిబేట్ తీసుకొచ్చాడు. ఢిల్లీలో ఒక 10,000 మంది ఏదో ఒక స్లమ్లో మన ఎవరు సంజయ్ గాంధీ పార్క్ పక్కన బతుకుతున్నారు. దాన్ని కొంతమంది కోర్టులో పిటిషన్ వేస్తే ఆ కోర్టు ఏం చెప్పింది, ఈ యొక్క వీళ్ళందరినీ కూడా దీంట్లోకెళ్ళి ఖాళీ చేయించండి అని ఢిల్లీ కోర్టు ఇచ్చింది. అంటే వీళ్ళు పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు. అక్కడ జూలో చూడడానికి ఇప్పుడు ఢిల్లీలో 1.5-2 కోట్ల మంది ఉంటారు. వాళ్ళకి ఆ ప్రకృతి ఉండవు, చెట్లు ఉండవు, వాళ్ళంతా ఎక్కడ పోవాలి? వాళ్ళంతా అక్కడ చూడాలి అంటే అది మనకి ఈ యొక్క పర్యావరణానికి వాళ్ళు దెబ్బతీస్తున్నారు. ఈ యొక్క స్లమ్లో ఈ మురికి వాడల్లో నివసించే వాళ్ళు కాబట్టి వాళ్ళని ఖాళీ చేయాలి అని చెప్పింది. అయితే పునరావాసం లేకుండా మనుషుల్ని ఖాళీ చేస్తామా మనం? పునరావాసం అనేది చాలా ముఖ్యం కదా. అంటే మనిషి బతకాలి కదా. ఢిల్లీ లాంటి మహానగరాలలో వాడు హైదరాబాద్లో బతకడమే కష్టం. ఇప్పుడు నా దీక్షకుంట మా ఊర్లో బతకడమే కష్టం. అంటే ఊర్లో మళ్ళీ సిటీలో ఒంటరిగా ఎట్లా బతుకుతాం? అట్లాంటి ఢిల్లీ లాంటి ప్రాంతంలో బాలగోపాల్ గారు ఏమంటారు అంటే, అది వాళ్ళు ఖాళీ చేయమని చెప్పారట. చెప్తే ఆ కోర్టులోకి అది వాళ్ళకు అంటే వాళ్ళు మళ్ళీ బతకడానికి అవకాశం లేకుండా, వాళ్ళకు రీసెటిల్మెంట్ రిహాబిలిటేషన్ లేకుండానే వాళ్ళకి ఏం చేశారంటే కోర్టు వాళ్ళకి ఖాళీ చేయమని వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ బాలగోపాల్ గారు ఏమంటారు అంటే, పర్యావరణం పట్ల మనకి ఒక సెన్సిటివిటీ ఉండడం తప్పులేదు, కానీ మనిషి అభివృద్ధి కూడా మనకు సెన్సిటివిటీ ఉండాలి అనేది ఇక్కడ బాలగోపాల్ గారు పర్యావరణము అనే దాని గురించి ఒక వ్యాసం రాస్తూ ఇది ఈ ఢిల్లీ విషయాల గురించి. ఈ రోజులలో కోర్టులలో ఎక్కువ వాద్యాలు. మీరు పోలవరం ఉందనుకోండి, అసలు పోలవరం కానివ్వండి, నాగార్జున సాగర్ కానివ్వండి, పెద్ద డ్యాములు అనేటివి అసలు పర్యావరణానికి ఎంత పెద్ద సమస్య అండి. నువ్వు ఒక న్యాచురల్గా ఫ్లో అవుతున్న దాన్ని ఏం చేస్తున్నావు? దాన్ని అడ్డుకట్టేస్తున్నావు. అడ్డుకట్టేసేసేసి ఒక సహజ సిద్ధంగా నాడుతున్న నది మీద అడ్డుకట్టేయడమే ఒక పెద్ద విధ్వంసం చేస్తున్నట్టు. అంటే నువ్వు ప్రకృతిని టింకరింగ్ చేస్తున్నావు అని చెప్పొచ్చు. అంటే దాని సహజ సిద్ధమైనటువంటి నదిని నువ్వు ఆపినప్పుడు అది కూడా అట్లా రివోల్ట్ అవుతుంది. ఇప్పుడు దాని భూమి మీద బరువు పెరుగుద్ది ఒకే చోట వాటర్ ఆపడం వల్ల. నాగార్జున సాగర్ అది జరిగి ఉండొచ్చు. కట్టావు, ఆ తర్వాత రకరకాలు కడుతున్నారు. ఈ ప్రాజెక్టులు నెహ్రూ గారి దగ్గర నుంచి, అంటే అప్పుడంటే దేశ నిర్మాణం అని, అభివృద్ధి అని, ఇప్పుడు అభివృద్ధి అంటున్నారు. బక్రానంగల్ డ్యామ్ కానివ్వండి, నాగార్జున సాగర్ కానివ్వండి, ఇంకా రకరకాల ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇవన్నీ కట్టి ఎన్ని లక్షల మందిని మీరు రిప్లేస్ చేశారు? ఎంతమందికి మీరు రీహాబిలిటేషన్ ఇచ్చారు? అసలు పాలసీ అంటూ ఉందా? ఎన్విరాన్మెంటల్ పాలసీ అంటూ ఉందా? మనం డ్యామ్లు కట్టడం వల్ల మొత్తం ఇప్పుడు అతిపెద్ద మన తెలంగాణలో అతిపెద్ద విషాదం ఏం జరగబోతుంది అంటే, కోయల్ని కొన్ని లక్షల గ్రామాలని ఖాళీ చేయిస్తున్నారు అనేది మనకు అందుతున్న సమాచారం. అంటే ఇప్పుడు ఏంటి, ఈ యొక్క పోలవరం కట్టేసి ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించాను, ఊర్లో మునిగిపోవాలన్నా, అక్కడ పర్యావరణ ఫ్లోర్ అండ్ ఫ్లానా ఏమవుతుంది అంటే, ఇవన్నీ ఇట్లా పెద్ద డ్యాములు ఇవన్నీ చేయడం వల్ల మొత్తానికి ప్రకృతి అనేది విపరీతంగా దెబ్బతింటుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి ఈ విషయం. ఈ బాలగోపాల్ చెప్పిన ఇంకొంతమంది ఇప్పుడు మారుతున్న కోర్టులు కానీ సెన్సిటివిటీ మారిపోయింది. కోర్టులకు, సోషియాలజీలకు, ఎకనామిక్స్లకు ఈరోజు పొలిటికల్ ఎన్విరాన్మెంటల్ పొలిటీషియన్స్ ఉన్నారు, ఎన్విరాన్మెంటల్ జడ్జెస్ ఉన్నారు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ ఉన్నారు, ఎన్విరాన్మెంటల్ సోషియాలజిస్టులు ఉన్నారు. ఎన్విరాన్మెంట్ అనేది ఎవ్రీ పార్ట్ నౌ ఇట్ హెస్ ఎంటర్డ్ ఇన్ టు హ్యూమన్ కన్సర్న్స్ అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మరి ఇంత ప్రభావవంతమైన గ్లోబల్ వార్మింగ్ అయితే మనం చెప్పనే అవసరం లేదు. ఎండాకాలం రాలేదు, మా ఇంటి పైన పడతలు వేసేసుకున్నారు. అంటే ఆ ఎండకు తట్టుకోవడం కష్టమని. అంటే ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే, ఎన్విరాన్మెంట్ అనేది చాలా చాలా ప్రధానమైనటువంటి విషయంగా మారింది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇట్లాంటి పర్యావరణ విషయానికి అసలు ప్రపంచం ఎట్లా ఆలోచిస్తుంది, ప్రపంచంలో భారతదేశం ఎట్లా ఆలోచిస్తుంది, ఈ భారతదేశం అనేది ఎటువంటి ఎన్విరాన్మెంటల్ పాలసీని కలిగి ఉంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇది ఈరోజు పాఠంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. పర్యావరణ విధానం మారుతున్న దృష్టిని అర్థం చేసుకోవాలి. పర్యావరణ విధానాలలో కూడా మనం చూసే దృష్టి మారుతుందని మనం అర్థం చేసుకోవాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆలోచనను సంభావితం చేయండి. అంటే సస్టైనబుల్ అంటే దాని తెలుగులో ఏమంటారు అంటే, సస్టైనబుల్ అంటే ఒక అభివృద్ధి అనేది ఎట్లుండాలంటే
అది మళ్ళీ మళ్ళీ మనకు పనికొచ్చే విధంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బొగ్గును కాల్చామనుకోండి, ఆ బొగ్గు అక్కడ అయిపోయింది. కానీ అదే మనం సూర్యరశ్మి నుంచి ఎనర్జీ తీసుకున్నాం అనుకోండి, దాన్ని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పొచ్చు. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆలోచనలను సంభావితం చేయండి మరియు రాష్ట్రం మరియు ప్రపంచం యొక్క విధానాలు, కార్యక్రమాల గురించి చర్చించండి. అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రపంచం యొక్క విధానాల గురించి కూడా మనం ఈ యొక్క పాఠంలో ఈ చర్చ. ఒకటేమో మనం పర్యావరణం పట్ల మారుతున్న మన దృష్టిని అర్థం చేసుకోవడం అనే మొదటి విషయము. రెండో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, అంటే ప్రపంచానికి ఈ ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్, మిలియనియం డెవలప్మెంట్ గోల్స్ అని రెండు రకాలు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటివి చాలా చాలా ముఖ్యం. అంటే మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి, మన సమాజాన్ని అంతో ఇంతో కొంచెం డీసెంట్గా ఉంచుకోవాలి అంటే అది పర్యావరణం ద్వారానే సాధ్యమవుతుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆలోచన కూడా మనం అర్థం చేసుకోవాలి. రాష్ట్రం మరియు ప్రపంచం యొక్క విధానాలు, కార్యక్రమాల గురించి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మునుపటి యూనిట్లో పర్యావరణం యొక్క ఆకృతి గురించి ఆలోచన చేశాము. మనం ముందుగా ఉన్న ప్రణాళికలు, కార్యక్రమాలను త్వరగా సమీక్షించవలసిన సమయం ఆసన్నమైంది మరియు గ్రీన్ హౌస్ మరింత ముందుకు తీసుకెళ్లడాన్ని, భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి ఇది సమయం. అందువల్ల దేశంలో వాతావరణ మార్పుల యొక్క చెత్త ఫలితాలలో ఒకటైన గ్లోబల్ వార్మింగ్ యొక్క మరి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి చేపట్టే విధానం గురించి చాలా న్యాయబద్ధంగా మాట్లాడే ఈరోజు చర్చకు చాలా త్వరగా వెళ్దాం. అంటే ఈరోజు మనం న్యాయబద్ధమైనటువంటి అభివృద్ధి లక్ష్యాలు. అభివృద్ధి అంటే అభివృద్ధి అనేది రెండు రకాలు ఉంది. ఒకటేమో న్యాయబద్ధమైనటువంటి అభివృద్ధి, అన్యాయంగా అభివృద్ధి చేయడం అన్నట్టు. అంటే ఎవరికి లెక్క లేకుండా అభివృద్ధి మీద ఫోకస్ చేసి అభివృద్ధి పేరు మీద విధ్వంసం చేయడం. ఈ రోజుల్లో రాజకీయాలు కానీ, మా మధ్యలో ఎవరో నల్గొండ ఎంపీ ప్రొఫెసర్ హరగోపాల్ తింటుంది, నీకేం తెలుసా డెవలప్మెంట్ అంటే గుడ్డిగా వ్యతిరేకించడం, మానవ హక్కుల పేరు మీద అని చెప్పడం తప్పు అని చెప్తున్నాడు. అంటే వాళ్ళు ఎవరికి ఈ అభివృద్ధి పేరు మీద విధ్వంసం చేయడం అనేది రాజకీయంగా వస్తున్నటువంటి కొత్త కల్చర్. అది మన తెలుగు రాష్ట్రాల్లో మరీ ఎక్కువైందని చెప్పొచ్చు. అది మీరు నమ్మరో కానీ గత ప్రభుత్వ 20 సంవత్సరాల నుంచి తెలుగు రాష్ట్రాలలో ఇది ఒక విధ్వంసపూరితమైనటువంటి ఒక పెద్ద విషయంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే మనము దేశంలో వాతావరణ మార్పులలో ఒకటైన గ్లోబల్ వార్మింగ్ మరియు సుస్థిరత అభివృద్ధి ఫలాలు, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే డెవలప్మెంట్ అనేది ఎట్లా ఉండాలి అంటే అది సుస్థిరంగా ఉండాలి. అంటే అది ఒక సస్టైనబుల్గా ఉండాలి. అప్పుడే మనకు చెక్ డ్యామ్స్ అనుకోండి, అది ఒక సుస్థిరమైనటువంటి మనకు అభివృద్ధి అని చెప్పుకోవచ్చు. లేకపోతే చెట్లను నాటడం అది సుస్థిరమైనటువంటి అభివృద్ధి మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మనము ఈ రకంగా అది మనం గ్లోబల్ వార్మింగ్ కానీ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి చేపట్టే విధానాల గురించి మనం న్యాయబద్ధంగా అర్థం చేసుకోవాలని మన పాఠంలో తెలుసుకుందాం. 20వ శతాబ్దంలో ప్రపంచంలోని గ్లోబల్ వార్మింగ్ విధానం, అంటే ఇది గ్లోబల్ వార్మింగ్ అనేది ఎప్పటి నుంచి మొదలైంది, ఆ తర్వాత అది ప్రపంచంలో ఎట్లాంటి దానికి దారితీసింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. 1970వ దశకం మధ్యలో వాతావరణ మార్పు అనేది కేవలం శాస్త్రీయ ఆలోచన నుండి సామాజిక, రాజకీయ సమస్యగా మారింది. మొట్టమొదటిసారిగా ఈ సైన్స్ని మనం ఎట్లా చూడాలి అంటే ఒక 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 సైన్స్ వాళ్ళు, అంటే మన పెద్ద మేధావులు వీళ్ళు మాత్రమే ఎక్కువగా వాడేవారు. ఏంటంటే అరే మనం పర్యావరణం కాపాడుకోవాలి అని, మొక్కలను కాపాడుకోవాలి. మొట్టమొదటిసారిగా ఇది ఒక శాస్త్రీయ ఆలోచన నుండి అది సామాజిక, రాజకీయ సమస్యగా మారింది. అంటే చదువుకోవడం, ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారండి. దానివల్ల ఏంటంటే మా వాతావరణ మార్పు, ప్రకృతిని కాపాడుకోవడం ఆలోచన పెరిగింది. అందరు పెరిగినప్పుడు రాజకీయాలు కూడా మారినాయి. ఇక్కడ సామాజిక, రాజకీయంగా కూడా అదొక సమస్యగా మారింది. ఇప్పుడు చెట్టును అంత తొందరగా చదువుకుని అనుకుంటారు, చదువుకోలేని వాళ్ళు ఎవరైనా చేయొచ్చు కానీ. అంటే మళ్ళీ దీంట్లో కూడా క్రిమినల్స్ ఉంటారు అనుకోండి, చదువుకున్న క్రిమినల్స్, అది మళ్ళీ అదొక వేరే చర్చ. అది వాతావరణ మార్పుపై అధికారిక చర్చలు 1973లో స్టాక్హోమ్లో జరిగిన ఐక్యరాజ్య సమితి కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్తో ప్రారంభమైంది. అంటే మొట్టమొదటిసారిగా 1973లో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ తోటి ఈ యొక్క మొట్టమొదటిసారిగా మనకు ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ విషయాలు అనేటివి మొదలైనవి అని మనం చెప్పుకోవచ్చు. ఇది జూన్ 5-6, 1972 వరకు స్వీడన్లోని స్టాక్హోమ్లో జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఇది మొట్టమొదటిసారి ఎక్కడ జరిగిందంటే స్వీడన్లోని స్టాక్హోమ్లో ఇది జరిగిందని మనం ఇక్కడ 72లో, అంటే ఐక్యరాజ్య సమితి కాన్ఫరెన్స్ ఆఫ్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ తోటి ఇది ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ ఫోరం పర్యావరణ రాజకీయ అభివృద్ధిలో ఒక మలుపుగా పరిగణించబడే
అంతర్జాతీయ పర్యావరణ విషయాలపై ఐక్యరాజ్య సమితి మొదటి ప్రధాన సమావేశం జరగవచ్చు. అంటే 1973లో మొట్టమొదటిసారిగా స్టాక్హోమ్లో జరిగిన ఐక్యరాజ్య సమితి కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అనేది మొదటి సమావేశంగా మనం చెప్పొచ్చు. అంటే మొత్తం పర్యావరణం మీద ఏదైనా జరిగింది, తొలి సమావేశం ఏమైనా జరిగింది అంటే ఇప్పుడు కాంగ్రెస్ తొలి సమావేశాలు అని చెప్పుకుంటారు కదా, అంటే కమ్యూనిస్ట్ తొలి సమావేశాలు, మలిదశ సమావేశాలు, లేకుంటే చివరి సమావేశాలు అని ఎట్లయితే చెప్పుకుంటారో అట్లే ఈ యొక్క మొత్తంగా పర్యావరణం గురించి ప్రపంచం మొట్టమొదటిసారిగా ఎప్పుడు యొక్క తొలి సమావేశం కానీ ఇది జరగడం మొదలుపెట్టింది అంటే మనకి 1972లో ఈ యొక్క స్వీడన్లోని స్టాక్హోమ్లో మొట్టమొదటిసారిగా ఈ యొక్క పర్యావరణం మొట్టమొదటిసారిగా ఈ యొక్క సమావేశం జరిగిందని చెప్పవచ్చు. శాంతియుతంగా నివాసయోగ్యమైన మరియు అత్యంత న్యాయమైన గ్రహాన్ని యునైటెడ్ నేషన్స్ ఏర్పాటు చేయడంపై మానవ జాతి హృదయపూర్వక దృష్టి కేంద్రీకరించాలని సమావేశం ప్రకటించిందట. అంటే ఈ సమావేశం ఏం ప్రకటించిందా అంటే న్యాయమైన గ్రహాన్ని, అంటే భూమిని, మొత్తం ఈ భూగోళాన్ని, బయోస్పియర్ని ఒక న్యాయమైన మానవ జాతి హృదయపూర్వకంగా దృష్టి కేంద్రీకరించాలని సమావేశం స్పష్టం చేసిందట. అంటే అదేంటి అంటే మొట్టమొదటిసారిగా అదేం చెప్తుంది అంటే ఇది ఒక హృదయపూర్వకంగా మనం దృష్టిని కేంద్రీకరించాలి అనేది మనకు ఇక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. గ్లోబల్ వార్మింగ్ భారతదేశం ఒక సమీక్ష. అంటే భారతదేశం దీన్ని ఎట్లా చూస్తుంది అంటే భారతదేశంలో ఇది ఎప్పుడు మొదలైంది ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ మీద చింతన అనేది 1980లో చివరిలో భారత ప్రభుత్వం తన ఆర్థిక వ్యవస్థను దాని సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పెంచడానికి మార్కెట్ ఆర్థిక వ్యవస్థలకు దూసుకుపోతున్నప్పుడు వాతావరణ మార్పు రాజకీయ ఆర్థిక శాస్త్రవేత్తల్లో మొదటిసారిగా ఆలోచించవలసిన ముఖ్యమైన సమస్యగా మారింది. అంటే 1980 చివరిలో భారతదేశం తన ఆర్థిక వ్యవస్థను దాని సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా, అంటే ఆర్థిక వ్యవస్థను మార్పు చేసుకోవాలి. ఇందిరాగాంధీ టైం అనుకోండి, 80లలో ఎవరున్నారండి, శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు తన ఆర్థిక వ్యవస్థను మార్చుకునే చర్చ జరుగుతున్నప్పుడు ఈ వాతావరణ మార్పు గురించి చర్చ వచ్చిందనేది మనకు మొదటిసారిగా దీని మీద చర్చ వచ్చిందనేది మనకు అర్థమవుతుంది. ఈ వాతావరణ మార్పు అనేది ఒక సమస్యగా మనకు తెలిసినట్లుగా అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య పవర్ గేమ్ కలిగి ఉంటుంది. అంటే ఈ వాతావరణ మార్పు అనేది ఇప్పుడు అంటే లేటెస్ట్గా ఏంటి అంటే ఇది ఒక పవర్ గేమ్గా మారిందనేది మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. డెవలప్డ్ కంట్రీస్కున్న డెవలపింగ్ కంట్రీస్కి ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ ఇష్యూ అనేది ఒక ఇంపార్టెంట్ పవర్ గేమ్గా మారింది. ఈ రోజులలో క్యూటో ప్రోటోకాల్ మీరు అందరు గుర్తుందో లేదో, నేను అప్పుడు పిహెచ్డి చేస్తున్నాను. ప్రతి వాళ్ళు కూడా అది ఇక్కడ ఒక చోట జరుగుతుంది ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ ఇష్యూ. ప్రతి వాళ్ళు దాని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. నాకు కూడా కొంచెం స్టన్నింగ్ అనిపించింది. అంటే ప్రతి వాళ్ళు కూడా ఈ జయరాం రమేష్ పోతున్నాడు, అతను భారతదేశం నుంచి చేస్తున్నాడు, మన యొక్క పర్యావరణ విధానాన్ని అతను డిఫెండ్ చేస్తాడు. అప్పుడంతా కొంతమంది యువతను కూడా యూనివర్సిటీలో కొంతమంది యువతకు కూడా అవకాశాలు ఇచ్చి అటు వాళ్ళ వైపు అది ప్రోటోకాల్ వైపు ఆలోచించే విధానంగా రీసెర్చ్ పేపర్లు ఇవన్నీ రాయడం అనేది నాకు తెలిసి జయరాం రమేష్ మంత్రిగా ఉన్నప్పుడు ఇది ఎక్కువగా ఆయన మీద ఫోకస్ చేస్తూ ఆయన గొప్పగా పొగుడుతూ, లేకుంటే మన భారతదేశ యొక్క ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని పొగుడుతూ అనేది చేయడం జరిగింది. నాకు రఫ్గా గుర్తున్నటువంటి విషయం చెప్తున్నాను. అంటే ఈ యొక్క అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఈ యొక్క పర్యావరణం అనేది ఒక పవర్ గేమ్గా మారిందని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత వాతావరణ ఉత్పన్నమైన చోటు నుండి సంక్లిష్టమైన అంతర్జాతీయ విధానం ఉత్పత్తి చేస్తుంది. గ్లోబల్ వార్మింగ్ విధానాల చుట్టూ ఒక స్పష్టమైనటువంటి అనిశ్చితి ఉంది. ముఖ్యంగా అంతర్జాతీయ విధాన చర్చ గురించి మాట్లాడేటప్పుడు మరియు ప్రత్యేకించి మనం భారతీయ సందర్భం గురించి మాట్లాడినప్పుడు చర్చలు మరింత ఆకర్షణీయంగా మారుతాయి. అంటే జాతీయంగా అంతర్జాతీయంగా భారతదేశం ఎటువంటి పర్యావరణ విధానాన్ని కలిగి ఉంది అనేది ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక చర్చగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ ప్రతి వాళ్ళు వేడి కొంతమంది చర్మ బొబ్బలు వస్తుంటాయి, నాకు వేడి పడదు. అంటే మళ్ళీ ఎండాకాలం పోయేంత వరకు ఇదేంద్ర ఎండాకాలంలో సమ్మర్, ఇప్పుడు ఈ సమ్మర్లలో మళ్ళీ పిల్లల ఎగ్జామ్స్, అందరూ ఐస్ వరల్డ్కు ఎక్కడెక్కడికో పోతూ ఉంటారు. ఇట్లా గ్లోబల్ వార్మింగ్ అనేది మనకు ఒక 1.5 డిగ్రీ సెల్సియస్ పెరిగిందనేది, మొత్తం ప్రపంచవ్యాప్తంగా పెరిగిందనేది ఇప్పుడు సైంటిస్టులు ఎన్విరాన్మెంటలిస్టులు చెప్తున్నటువంటి విషయం.
గ్లోబల్ లెన్సెస్ని మార్చడం గ్రీన్ హౌస్ ఉద్గారాల రాష్ట్రం. అంటే ఈ యొక్క గ్లోబల్ ఎందుకు మరి గ్లోబల్ గ్రీన్ హౌస్ మనం ఎట్లా ఉద్గారాలు అంటే ఎమిషన్స్. ఇప్పుడు మనకు బండి నడుపుస్తున్నాం అనుకో, దాని వెనకాల నేను ఇప్పుడు బండి మీద వచ్చాను, అది పొగను వదులుతూ ఉంటుంది, ప్లేన్లు పొగను వదులుతూ ఉంటాయి. కొన్ని లక్షల బండ్లు. ఒకప్పుడు బండి అనేది రెవల్యూషన్గా ఉండేదండి. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ నో మోర్ సింబల్ ఆఫ్ రెవల్యూషన్. చెగువేరా మోటార్ బైక్ రైడింగ్ చేసినప్పుడు అదొక అది ఉండేది, అదొక పెద్ద అది గొప్ప సింబల్గా ఉండదు రెవల్యూషన్. కానీ ఇప్పుడు అట్లా లేదు. గ్రీన్ హౌస్ ఎమిషన్స్ అంటే ఉద్గారాలు. అంటే ఈ యొక్క గ్రీన్ హౌస్ మనం మనం నివసిస్తున్నటువంటి ఈ పర్యావరణం అనేది, ఈ గ్రీన్ హౌస్ అనేది ఎమిషన్స్. అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక ప్రొఫెసర్ రాంబాబు, డాక్టర్ రాంబాబు మలవరపు, ఆయన ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే, యూరోప్లో ఎట్లా ఉంటుందంటే ట్యాక్సేషన్ విధానము, నువ్వు ఎంత వాటర్ వాడావనేది కాదు, ఎంత దాని నుంచి బయటకు వస్తుందని ఎమిషన్. అంటే అది బయటకు వచ్చే, నువ్వు ఎంత వదులుతున్నావు దాని మీద ట్యాక్స్ వేస్తాడు వాడు. నువ్వు ఎంత డిస్పాచ్ చేస్తున్నావు బయటకు వెళ్ళిపోతుంది, దాని మీద ట్యాక్స్ వేస్తాడు. అంటే ఎమిషన్స్ కంట్రోలింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నా దృష్టిలో కూడా ప్రొఫెసర్ అబ్బాసి పాండిచేరి యూనివర్సిటీ గురించి చెప్పాను. ఆయన ఈ యొక్క ఎమిషన్స్ అంటే మన గ్లోబల్ వార్మింగ్ ఎమిషన్స్ ఏదైతే ఉన్నాయో దాని గురించి మనం చాలాసార్లు అది చాలా ఈ ఎమిషన్ కంట్రోల్ చేయడం అనేది, ఈ ఉద్గారాలని మనం కంట్రోల్ చేయడం అనేది అతి ముఖ్యమైనటువంటి ప్రపంచ సమస్యగా మనం అర్థం చేసుకోవాలి. అది పల్లెటూరులో కట్టెలు వంటే కానివ్వండి, బండ్లే కానివ్వండి, లేకుంటే ఎనర్జీ మనకు కరెంట్ వస్తూ ఉంటుంది. కరెంట్ ఎట్లా వస్తుందండి? ఒకటి హైడ్రో ఎలక్ట్రిసిటీ ద్వారా వస్తుంది, దానివల్ల మనకు పొల్యూషన్ రాదు. రెండోది థర్మల్ ఎలక్ట్రిసిటీ అవుతుంది. థర్మల్ అంటే బొగ్గును ఉపయోగించి రావడం. ఈ బొగ్గు నుంచి వచ్చే కరెంట్ ఉత్పత్తి అనేది ఎక్కువగా మనకు పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. హైడ్రో ఎలక్ట్రిసిటీ వల్ల ప్రాబ్లం ఏం లేదు. ఆ తర్వాత ఈ యొక్క థర్మల్ ఎనర్జీ వల్ల ఏమవుతుందంటే నీకు ఉద్గారాలు అంటే మీకు ఎక్కువ ఎమిషన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ఎమిషన్స్ ఎక్కువగా ఎక్కడ జరుగుతున్నాయండి? ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో, యూరోప్లో, ఈ యొక్క డెవలప్డ్ కంట్రీస్లో జరుగుతుంది. థర్డ్ వరల్డ్ కంట్రీస్లో అంతగా ఎమిషన్స్ లేవు కదా. కానీ మన థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఇంకొకటి కూడా ఉంది కదా, మనం అభివృద్ధి చెందవలసినటువంటి దేశాలు కదా. ఇంకా మనం యూరోప్లో లాగా అంత మోడర్నైజేషన్, అంత సివిలైజేషన్ కూడా అంత కాలేదు కదా. అంటే ఇక్కడ ఈ ఉద్గారాలని ఆపడము, గ్లోబల్ వార్మింగ్ని ఆపడం అనేది ఒక పవర్ గేమ్గా మారింది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అయితే భారతీయ దేశీయ మరియు అంతర్జాతీయ ఫోరంలో తన స్థానాన్ని మార్చుకోవడం ప్రారంభించింది. గ్లోబల్ వార్మింగ్ విధానాల్లో మార్పులు కొంతకాలంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి మరియు ఇది దేశీయ మరియు అంతర్జాతీయ సర్కిల్లో విధాన చర్చలపై ప్రధానం చూపుతుంది. సాంప్రదాయకంగా వాతావరణ మార్పులకు సంబంధించిన విధాన సిఫార్సులు గ్రీన్ హౌస్ ఉద్గారాల పట్ల సడలింపు విధానాన్ని ప్రతిబింబిస్తాయి. అంటే ఈ యొక్క ఎమిషన్స్ను ఎట్లాంటి మొత్తం చర్చలలో ఎవడెవడు ఎంత ఎమిషన్ చేస్తున్నాడు, దాన్ని ఎవడెవడు ఎట్లా కట్టుబడి ఉండాలి అనేది కూడా ఈ యొక్క చర్చలు అనేవి జరుగుతున్నాయి. రాజకీయ ఆర్థిక, ఇప్పుడు టెస్లా కార్ వచ్చిందండి, ఉదాహరణ చెప్తున్నాను. యూరప్ మొత్తం పెట్రోల్ వదిలేసేసి టెస్లా వైపు అంటే సోలార్ ఎనర్జీ వైపు మారుతున్నారు. మీరు చూస్తూ ఉంటారు బ్యాటరీ, మొన్న ఒక కారు కిందనే అతను బ్యాటరీ కార్ వాడుతున్నాడు, జీరో ఎమిషన్. ఢిల్లీలో బస్సుల్ని రద్దు చేసేటప్పుడు అప్పటికప్పుడే వాళ్ళు అది చేశారు. ఏంటి అంటే ఢిల్లీలో అప్పటికప్పుడే వాళ్ళు బస్సుల్ని రద్దు చేశారు. బస్సులు అంటే అక్కడ ఎమిషన్ బస్సులు చేసేసి జీరో పొల్యూషన్ బస్సులు చేశారు. అది హైదరాబాద్లో కూడా నాకు తెలిసి ఈ జీరో ఎమిషన్ బస్సులని తయారు చేయడం అనేది చాలా ముఖ్యం. నేను మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో ఢిల్లీలో బస్సు ఎక్కినప్పుడు అసలు అది దాంట్లో వెనక నుంచి పొగ సరిగ్గా రావట్లేదు. పొగలేని బస్సులు, ఈ పొగ ఉద్గారాలు అంటే మీరు ఏదో అనుకునేవారు. పొగలేని బస్సులు, పొగలేని పొయ్యిలు, పొగలేని ఈ పొగలు లేని ఈ మిథేన్ పొగలు లేనటువంటి విద్యుత్ ఉత్పత్తులు, పొగలు లేనటువంటి మిగతా అంటే ఏదైనా కానీ ఈ పొగ అంటే ఏంటి అంటే ఎమిషన్ అని ఉద్గారాలు అని చెప్పొచ్చు. ఈ యొక్క ఇది పొగలేని పొయ్యి అని ఆ మధ్యలో ఊర్లలో బాగా చేశారు. దాని ఆ తర్వాత గోబర్ గ్యాస్ వచ్చింది, తర్వాత ఇంకేదో వచ్చింది. ఇట్లా రకరకాలుగా ఈ యొక్క మార్పులు చెందుతా వచ్చింది. ఇప్పుడు మనకు గ్యాస్ వచ్చింది. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఈ ఉద్గారాలను కంట్రోల్ చేయడం అనేది ప్రపంచంలో అతిపెద్ద సమస్యగా ఇప్పుడు మొత్తం ప్రపంచ రాజకీయాలు మొత్తం కూడా ఈ ఉద్గారాలను ఎట్లా మనం కంట్రోల్ చేయాలి అనేది దాని మీద ఆధారపడి ఉన్నది. మనకు ఎంతోమంది ప్రొఫెసర్లు, పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు, ఇప్పుడు మనకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని ఉంది. దాంట్లో వాడు బస్సులు ఇవన్నీ కూడా పాత అయిపోయినా కానీ వాడు ఎంతో లంచం ఇచ్చేసి, మీరు భారతీయుడు సినిమా చూసే ఉంటారు.
ఆ భారతీయుడు సినిమాలో వాళ్ళ కొడుకు వాడు లంచం చేసి వాడు ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్ ఇటు వీళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని చిన్నపిల్లల బస్సు నడిపితే అది 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 యాక్సిడెంట్ గురి ఆ పిల్లలు చచ్చిపోతూ ఉంటారు. అంటే ఉద్గారాలు పాత వాటిని తీసేయాలి. యాక్చువల్లీ ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మొత్తం అసలు ఈ యొక్క 10 ఇయర్స్ దాటిన వెహికల్స్ మొత్తం కండెమ్ చేయాలని అంటున్నది. ఇప్పుడు నా దగ్గర అయితే ఒక 10 ఇయర్స్ బ్యాక్ బైకే ఒకటి ఉంది. అది మరి దాని లీగల్ ఏంటో చూడాలి ఒకసారి నేను కూడా. అంటే ఇక్కడ ఈ గ్యాస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ను ఈ ఉద్గారాలను కంట్రోల్ చేయడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు పడిస్తున్నటువంటి అతిపెద్ద ఇష్యూగా మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనము చూస్తే గ్రీన్ హౌస్ ఉద్గారాలను ఎట్లా అవి చేస్తా ఉన్నాయి, దాన్ని మనం ఎట్లా ఆపాలి అనేది కూడా ఈరోజు రాజకీయ ఆర్థిక మార్పులు గణనీయమైన స్థాయిలో జరుగుతున్నప్పటికీ అంతర్జాతీయ వాతావరణ చర్చల పట్ల భారతదేశం యొక్క ప్రాథమిక ధోరణి ఆసక్తికరంగా 2 దశాబ్దాలుగా స్థిరంగా ఉంది. అంటే మన ఎన్విరాన్మెంటల్ పాలసీ మాత్రం ప్రపంచంలో ఎట్లాంటి మార్పులు ఉన్నా కానీ మనం మాత్రం ఒకే రకమైనటువంటి ఎన్విరాన్మెంటల్ పాలసీని వాడుతున్నాం అనేది ఇక్కడ మనకు చెప్తున్నటువంటి దీనికి కారణాలు విదేశీ సమస్యల మధ్య స్పష్టమైన నీటి గట్టి అంటే వాటర్ టైట్ కంపార్ట్మెంట్ అంటారు దీన్ని, నీటి గట్టి అని ఇక్కడ ట్రాన్స్లేట్ చేశారు. కంపార్ట్మెంటలైజేషన్ అభివృద్ధి చేయబడింది. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న విదేశీ పాలసీ అనేది కూడా ఈ ఎన్విరాన్మెంటల్ పాలసీ మీద బాగా దెబ్బతీస్తుంది. ఉదాహరణకి మనకు రష్యాకి పంచు నెహ్రూ దగ్గర నుంచి స్నేహం ఉంది, మనకు పాలస్తీనాకు ఉంది. ఉన్నప్పుడు వీళ్ళు ఈ స్నేహాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మనకు అమెరికాకి ఈ మధ్యలో కొత్తగా పరిచయం ఏర్పడ్డాయి. కానీ ఈ వీటి అది మనకి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ యొక్క విదేశీ విధానం అనేది ఏదైతే ఉందో అది మన పర్యావరణ విధానం మీద అది దెబ్బతీస్తుంది. పర్యావరణ విధానాన్ని మనం అది సరిగా మనకు ఆ విధాన రూపకల్పనలో అది అంటే వాటర్ టైట్ అంటే అది వాట్ ఈస్ ద ఫారిన్ పాలసీ అనేది ఎప్పుడు చెప్పడు. ఉన్న ప్రధానమంత్రులు అయితే అసలే చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏదో బిజినెస్ డీల్స్ అని ఇప్పుడు కొత్త అన్నట్టు. ఒక ప్రధానమంత్రి విదేశాల్లో పోయాడంటే అది వేరే రకం ఉంది, ఇప్పుడు వేరుగా ఉంది. ఇప్పుడు అంటే అందరు చెప్పే ప్రతిపక్షాలు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రధానమంత్రులు పోతున్నదంతా బిజినెస్ పరంగా. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, పర్యావరణ ఇంట్రెస్ట్ దెబ్బతిపోయింది. వాడిని మనం తిట్టవలసి ఉంటే పొడవలసి వస్తుంది. ఎందుకంటే మనకు బిజినెస్ ముఖ్యం అనుకుంటే, లేదు మనకు పర్యావరణం ముఖ్యం అనుకుంటే పర్యావరణాన్ని మనం నిలదీయవలసి వస్తుంది. మరి ఈ సన్నిహితమైన ఒక రేఖ ఉంది. ఆ రేఖ బయట వాటర్ టైట్ కంపార్ట్మెంటలైజేషన్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఆ ఫ్లో లేక అది మనకు ఈ యొక్క మనకు పర్యావరణ పాలసీ అనేది మనకు సరిగ్గా పాలసీ చేయలేకపోతున్నాం అనేది ఇది అతి పెద్ద లోటుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. భారత వాతావరణ చర్చలు, వలసవాద తీర్మానాలు మరియు పర్యావరణం పై విధానంలో పర్యావరణ శాస్త్రవేత్తల బృందం తీవ్రంగా విమర్శించింది. చర్చలు చాలా ప్రాణాంతక ధోరణికి వెళ్తున్నాయని భావించారు. అంటే ఒక డెత్కి తీసే విధంగా ఈ యొక్క పర్యావరణ వలసవాదం అని పేర్కొన్నారు. అంటే ఇది ఏంటి అంటే ఒక రకంగా పర్యావరణ వలసవాదాన్ని అంటే వాళ్ళు ప్రపంచం వాళ్ళేమో గ్యాస్ ఉత్పత్తి చేస్తారు, వాళ్ళేమో ఉత్పత్తి చేస్తారు, కానీ దాని యొక్క బాధ్యత మాత్రం మూడో ప్రపంచ దేశాలలో మీరు అట్లుండాలి, మీరు ఇట్లుండాలి. ఇంట్లో కనుక చిన్నపిల్లోని బెదిరిస్తారు కదా పెద్దలు, వాళ్ళు బాగుండరు, వాళ్ళు అన్ని చేస్తూ ఉంటారు, కానీ చిన్నపిల్లోని జనరల్గా ఇది జరుగుతూ ఉంటారు. ఈ రకంగా పర్యావరణ వలసవాదం అనేది కొత్తగా ఎన్విరాన్మెంటల్ కలోనిజం వచ్చిందనేది ఒక అధ్యయనం చెప్తా ఉంది. పర్యావరణ శాస్త్రం, స్థిరమైన అభివృద్ధి మరియు వాతావరణ మార్పు. అంటే ఇట్లాంటి పర్యావరణం అర్థం చేసుకోవడం మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఒకటి ఉన్నాయి. అంటే మనం సుస్థిరమైనటువంటి అభివృద్ధి అంటే ఏదో 4 రోజులలో ఉండి ఎట్లా పోవడం కాదు. సోలార్ ఎనర్జీ ఉందనుకోండి, అది సుస్థిరమైనటువంటి అభివృద్ధి. అది మీరు బతికినంత కాలం అది మనకు సూర్యుడు ఉంటాడు. సూర్యుడు ఒకవేళ మాయమైపోయి రేపైన సూర్యుని కూడా గిరం వచ్చి మొత్తం భూమండలం లేకపోతే అప్పుడు ఆలోచించవచ్చు. అంటే సోలార్ ఎనర్జీ అనేది ఒక బలమైనటువంటి మనకి ఎనర్జీ రిసోర్స్, మనకు ఒక ఉద్గారాలను తగ్గించడానికి అది ఒక ప్రధానంగా పనికొస్తుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తలసరి ఉద్గారాల్లో ఒకదాన్ని విడుదల చేస్తుందని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు పెరగడానికి కార్బన్ అనేది అవసరమని కూడా పేర్కొంది. అంతే అభివృద్ధి చెందుతున్న దేశాలలో కంపల్సరీగా కూడా ఈ అభివృద్ధి అనేది అవసరం కాబట్టి మన కార్బన్ ఎమిషన్స్ జరగవచ్చు అనేది ఇక్కడ చెప్పొచ్చు. సుస్థిర అభివృద్ధి యొక్క ప్రారంభ మూలాలు 17వ 18వ శతాబ్దాలలో ఐరోపాలో ఏర్పడిన స్థిరమైన అటవీ నిర్వహణ గురించిన ఆలోచనలు, స్థిరమైన అభివృద్ధి దాని మూలాన్ని గురించి ఉంది.
అంటే ఎప్పుడైతే మనం ఒక అడవిని సుస్థిరంగా కాపాడుకోవాలి, లేకుంటే అడవుల్ని కాపాడుకోవాలని ఒక ఏదైతే అభిప్రాయం ఉందో అది అనేది సస్టైనబుల్ గోల్స్కి దారితీసింది అనేది మనకు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంగ్లాండ్లో కల్ప వనరుల క్షీణత గురించి పెరుగుతున్న అవగాహన నేపథ్యంలో ఒక పేరు అకస్మాత్తుగా చాలా ముఖ్యమైనదిగా మారింది. అది అదిజాన్ ఎవెలిన్. అంటే ఈ యొక్క పర్యావరణం అకస్మాత్ వీళ్ళు ఈ కలప వనరుల క్షీణత ఇప్పటికీ మీకు అడవులు కొట్టేస్తూ ఉంటారు. ఈ కలప అనేది అది దాని యొక్క క్షీణత అనేది చర్చ జరుగుతూ ఉంటే ఒక పేరు బాగా వచ్చింది, అది అదిజాన్ ఎవెలిన్. నిన్న నా ఫ్రెండ్ కూడా ఒక అతను మన డాక్టర్ రాంబాబు గారు ఏం చెప్తారు అంటే, నిన్న పర్యావరణానికి సంబంధించిన ఒక రైటర్కి ఒక అవార్డు కూడా వచ్చింది. అంటే సాహిత్యంలో కూడా ఈరోజు ఎవరైతే ప్రకృతి గురించి కవితలు రాస్తారో, పాటలు రాస్తారో ఒక చిన్న ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశాడట, అతని పేరు గుర్తుకు రావట్లేదు. అతనికి ఈసారి కేంద్ర సాహిత్య అవార్డు, జ్ఞానపీఠ అవార్డు వచ్చిందని మా ఫ్రెండ్ చెప్తా ఉన్నాడు. అంటే ఈ రకంగా పర్యావరణం గురించి కవితలు, పర్యావరణం గురించి నవలలు, పర్యావరణం గురించి చిన్న చిన్న ఇన్స్టిట్యూట్లు పెట్టడం వల్ల కూడా ఈరోజు పర్యావరణాన్ని మనం ప్రజల్లో తీసుకెళ్తున్నాం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అయితే అసలు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఇప్పుడు జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఎట్లొచ్చాయంటే 17-18వ శతాబ్దాలలో ఐరోపాలో ఏర్పడిన స్థిరమైన అటవీ నిర్వహణ గురించి వచ్చినటువంటి ఆలోచనలు అనేటివి ఈ యొక్క సుస్థిరమైనటువంటి అభివృద్ధి విషయాలు అనే దానికి దారితీసిందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే చూడండి, ఇక్కడ నో పావర్టీ, ఇవి ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నో పావర్టీ, జీరో హంగర్, ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్, ఆ తర్వాత ఇవి సస్టైనబుల్ గోల్స్గా మనం చెప్పవచ్చు అన్నట్టు. అంటే ఎట్లా అంటే ఈ సస్టైనబుల్ గోల్స్ ఏంటంటే 17 ఉంటాయండి. దీంట్లో 17 ఏంటంటే మీకు నో పావర్టీ, నో హంగర్, క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ వాటర్, ఎడ్యుకేషను, ఆ తర్వాత పాపులేషన్ కంట్రోల్, ఆ తర్వాత ఆ బొమ్మలు ఉన్నాయి కదా మనకు, ఎనర్జీ, హౌసింగ్, ఆ తర్వాత సేవింగు, ఆ తర్వాత మనకు పర్యావరణ పరిరక్షణ, ఆ తర్వాత భూ పరిరక్షణ, ఎన్విరాన్మెంటల్ పరిరక్షణ, ఆ తర్వాత వీటన్నిటిని కూడా పాలసీ లెవెల్ డాక్యుమెంటేషన్స్, ఇవన్నీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటివి మనకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఇప్పుడు బాగా ప్రచారంలో ఉన్నటువంటి యొక్క 17 గోల్స్. లాస్ట్ గోల్ ఏంటంటే వీటన్నిటిని మనం ఎప్పటికప్పుడు చేయాలి అనేది ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటివి మనకు చెప్తున్నాయి. అంటే మనం సుస్థిరమైనటువంటి అభివృద్ధి నమూనా, అంటే అభివృద్ధి అనేది అది సుస్థిరంగా ఉండాలి. 4 రోజులు ఉండో, 4 సంవత్సరాలు ఉండో, ఒక వయసు అట్లా కాదు. మనం అంటే భూమి బతుకున్నంత కాలం ఆ అభివృద్ధి ఉండాలి అంటే దాన్ని సుస్థిరమైనటువంటి పాలన అంటారు కదా. ఇప్పుడు స్థిరమైన పాలన, సుస్థిర పాలన, ఇట్లాంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటివి ఉండాలి. అంటే అభివృద్ధికి కూడా ఇట్లా సస్టైనబిలిటీ ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్తారు. సస్టైనబుల్ డెవలప్ భారతీయ మోడల్ అభివృద్ధి అంటే మన సస్టైనబుల్ అంటే చెప్పారు, ఇది ఓకే, యుఎన్ వాళ్ళు చెప్పారు, ఓకే, మరి భారతదేశం సస్టైనబుల్ ఎట్లాంటి మోడల్ కలిగి ఉంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. వాతావరణ మార్పు ప్రతికూలతతో పోరాడేందుకు ఈ దేశానికి బహుముఖ వ్యూహం అవసరం. భారతదేశము నిశ్చలంగా కూర్చోలేదు, కానీ సుస్థిర అభివృద్ధి నమూనాను స్వీకరించడానికి తను సిద్ధంగా చేసుకోవడం చాలా దూరం వెళ్ళింది. అంటే ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ చేయడానికి మన భారతదేశం చాలా ముందడుగులు వేసింది అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు. ముఖ్యంగా దాని జాతీయ విధానాల పరంగా సమస్యపై భారతీయ టేక్ చూద్దాం. అసలు భారతదేశం ఏ రకంగా ఆలోచిస్తుంది అనేది చూద్దాం. ఈ విభాగం చాలా వరకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల భారత ప్రభుత్వం 2019 నివేదిక నుండి తీసుకోబడింది. నీతి ఆయోగ్ నుంచి మన నివేదిక తీసుకోబడ్డది. ఇది దీంట్లో ముగింపు. అంటే భారతదేశం ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ దీంట్లో మీకు చెప్పాలి. ఒకటి క్లీన్ ఎనర్జీ. అంటే ఈ మన సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎట్లా ఉంది అంటే అది క్లీన్ ఎనర్జీ అనేది మనకు అంటే మనం ఎక్కువగా హైడ్రోఎలక్ట్రిసిటీ, ఎక్కువగా రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి మనం ఎనర్జీని తీసుకుంటున్నాం కాబట్టి భారతదేశం అనేది క్లీన్ ఎనర్జీ పాలసీని వాడుతుందనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎక్కువ ఎమిషన్స్, ఉద్గారాలు తక్కువ, ఈ ఉద్గారాలు లేనటువంటి పవర్ను ఉత్పత్తి చేయాలనేది భారతదేశం ఒక ప్రధానమైనటువంటి మోడల్గా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా భారతదేశంలో ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే ఇప్పుడు మనం చిన్నపిల్లలకు చెప్తా ఉంటారు, సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, లైట్లు ఆన్ చేసే ఉంటాయి, ఇప్పటికి లైట్ని ఆఫ్ చేయడం అంటే ఎనర్జీ కన్జ్యూమ్. ఎఫిషియన్సీ
ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే ఎనర్జీని తన అంటే హైయెస్ట్ మంచిగా ఉపయోగపడి చేసుకోవడం అనేది కూడా మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఒక ప్రధానమైనటువంటి ఒక లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క క్లీన్ ఎనర్జీ, ఎఫిషియెంట్ ఎనర్జీ, ఆ తర్వాత హైడ్రోఎలక్ట్రిసిటీ ఎనర్జీ అనేది ఒక ప్రధానమైనటువంటి మార్పుగా మనం చెప్పవచ్చు. ఇది మొదటిసారిగా ఏంటంటే భారతదేశం అనేది అంటే భారతదేశ పాలసీని కనుక మనం చూస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్కి అనుకూలంగా భారతదేశం ఏం చేస్తుందని కనుక మనం చూస్తే మొట్టమొదటిసారిగా డ్యూరింగ్ ది ప్రైమ్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి టైంలో ఈ యొక్క గ్రీన్ గ్యాస్ ఎమిషన్స్ ఉద్గారాల మీద మొదటిసారిగా ప్రభుత్వం తన చర్యలను మొదలుపెట్టిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ చర్యలను కొనసాగిస్తూనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మనకు ఎల్ఈడి బల్బులు వస్తున్నాయి. మీరు ప్రతి వ్యాన్లలో ఎక్కడ పడితే అక్కడ ఎల్ఈడి బల్బులు, దీక్షముంటలో కూడా ఎల్ఈడి బల్బులు వచ్చాయి. మా ఇంట్లో కూడా ఎల్ఈడి బల్బు ఉంది, మా దీక్షముంట ఇంట్లో. ఈ ఎల్ఈడి బల్బుల వెనకాల లేకుంటే మీకు ఉజ్వల గ్యాస్ కూడా వచ్చింది మా ఇంట్లోకి. ఈ ఉజ్వల గ్యాస్ వెనకాల, ఎల్ఈడి బల్బుల గ్యాస్ వెనకాల ఏంటి అంటే గత మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో చేసినటువంటి ఒక ఉద్గారాలను తగ్గించాలనే ఒక విధానము. రెండో విధానం ఏంటి అంటే దీని కొనసాగింపుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎఫిషియెంట్ ఎనర్జీ కన్జంప్షన్, అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ, ఎఫిషియెంట్ ఎనర్జీ సిస్టము, ఆ తర్వాత క్లీన్ ఎనర్జీ సిస్టము, ఇవి మనకు భారతదేశం చేస్తున్నటువంటి విధానాలు. అందుకనే ఒరిస్సా అనేది మనకు ఈ యొక్క ఎల్ఈడి బల్బుల కన్జంప్షన్లో నెంబర్ 1లో ఉంది, నెంబర్ 2లో మహారాష్ట్ర ఉంది, నెంబర్ 3లో మన గుజరాత్ ఉంది. అంటే ఈ ఎల్ఈడి బల్బులు అనేటివి ఇప్పుడు మనకు ఉన్న లైటింగ్ ఇదంతా కూడా అది నీకు ఎనర్జీ కన్జంప్షన్ తక్కువ చేస్తుంది. అంటే నీకు అది ఎక్కువ కూడా వస్తుంది. నీకు ఎక్కువ చుట్టూనే బల్బులు ఎగిరిపోవడం, ఊర్లలో బుగ్గలు ఎగిరిపోతున్నాయి బిడ్డ అంటారు. ఆడ మాకు చిన్న కొట్టు ఉండే, ఆ కొట్టులో మనకి వేరే బల్బులు అయితే చుట్టూనే ఎగిరిపోతూ ఉంటాయి. ఎనర్జీ కూడా ఎఫిషియన్సీగా ఉండదు అది. కానీ ఇప్పుడు ఇస్తున్నటువంటి ఎల్ఈడి బల్బులు ఏంటంటే అది లెడ్ బల్బులు అన్నట్టు. అవి ఏంటంటే నీకు ఒకసారి లైట్ తక్కువ దాంతో అది ఎక్కువగా నీకు మనకు అదైతే లైట్ని ఇస్తూ ఉంటుంది. అంటే మనకు కొత్త లైటింగ్ అన్నట్టు ఇదంతా. అంటే ఈ రకంగా మనకు ఈ యొక్క ఎఫిషియెంట్ కన్జంప్షన్ ఆఫ్ ఎనర్జీ అనేది జరుగుతూ ఉంది. ఇది మన్మోహన్ సింగ్ గారి యొక్క దానికి కొనసాగింపుగా భారతదేశం అంటే అప్పటి నుంచి మనకు ఉద్గారాలని, ఈ యొక్క కార్మిక ఉద్గారాలని లేకుంటే వెహికల్స్ ఉద్గారాలను ఆపాలని ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకోవడము, దాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన్ని నడపడం అనేది మనకు ఇక్కడ చూద్దాం. ఇది మన ఒక క్లీన్ ఎనర్జీ అంటే ఒక రకంగా మన థర్మల్ ఎనర్జీని కూడా తగ్గించవలసినటువంటి అవసరం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు హైయెస్ట్ పొల్యూషన్ ఎనర్జీ క్రియేషన్లో థర్మల్ నుంచి వస్తుంది. కాబట్టి అది తగ్గించేసి మనకు క్లీన్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, సోలార్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తుంది భారతదేశం అని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు అన్నట్టు. ఈ రకంగా మనం జాతీయ విధానాన్ని మనం రూపొందించుకున్నాం. క్లీన్ ఎనర్జీ వైపు, ఎఫిషియెంట్ కన్జంప్షన్ ఆఫ్ ఎనర్జీ వైపు, ఆ తర్వాత రెన్యూవబుల్ సోర్సెస్ నుంచి, ఆ తర్వాత చెక్ డ్యామ్స్, ఇంకుడు గుంతలు, వాటర్ సేవింగ్, చెట్లను పెంచడము, ఆ తర్వాత హరితహారం, ఇట్లాంటివన్నీ కూడా మనకు పర్యావరణ మనకు పాలసీగా చెప్పుకోవచ్చు. భారతదేశం పాలసీ అయితే ఇంకొంచెం మనం ఈ రకంగా క్లీన్ ఎనర్జీ, ఆ తర్వాత ఎఫిషియెంట్ ఎనర్జీ అనేది మన్మోహన్ సింగ్ నుంచి ఆ తర్వాత ప్రస్తుత ప్రభుత్వాలు యొక్క ఎన్విరాన్మెంటల్ పాలసీని ఈ రకంగా మన వాళ్ళు వాడుతున్నారని చెప్పుకోవచ్చు. ముగింపు, వాతావరణ చర్యకు సంబంధించిన విధానానికి సంబంధించిన మనం సరైన మార్గంలో ఉన్నామని చెప్పడం ద్వారా మనం ఈ విభాగాన్ని విభజించాం. అంటే మనం ఎప్పుడైతే క్లీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎల్ఈడి బల్బులు, రూరల్ విలేజ్, ఎందుకంటే సౌత్ ఏషియా ఏంటి అంటే రూరల్ ఎమిషన్ ఎక్కువగా ఉంది. ఉదాహరణకి రైతులు పండించే పంటలు వాళ్ళు ఒక్కసారి కాల్స్తారు. హర్యానా ఈ ఏరియాలలో చెరుకు దాన్ని కాల్చడం మొత్తం ఢిల్లీ మొత్తం అసలు అది పర్యావరణాన్ని బాగా దెబ్బతీస్తుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ యొక్క రూరల్ ఎమిషన్స్, ఆ తర్వాత సిటీ ఎమిషన్స్, ఇండస్ట్రియల్ ఎమిషన్స్, ఈ ఎమిషన్ కంట్రోలు, పొల్యూషన్ కంట్రోలు, ఇవన్నీ కూడా భారతదేశం అనేది చాలా స్ట్రిక్ట్గా చేస్తూ ఉంది. అది చాలామంది రైటర్స్ కూడా రాశారు వీటి గురించి, ఇది ఎంత అవసరము. ఇప్పుడు మా ఫ్రెండ్ డాక్టర్ రాంబాబు గారు రాస్తూ బుల్డోజింగ్ ది న్యాచురల్ రిసోర్సెస్, సస్టైనబిలిటీ ఆఫ్ ట్రైబల్స్ అనే ఒక అంటే ఈ యొక్క మొత్తం అడవినే నువ్వు మొత్తం బుల్డోజ్ చేసుకుంటూ పోతే ఇక గిరిజనులు ఎక్కడ బతుకుతారు అంటే పర్యావరణం జరుగుతున్నటువంటి ఉగ్రదాడిని ఆయన అక్షరూపం చేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అంటే ఇక్కడ చాలా మంది అరుంధతి రాయ్, ఆ తర్వాత మేధా పాట్కర్, ఆ తర్వాత
అన్నా హజారే, ఆ తర్వాత ప్రొఫెసర్ అబ్బాసి, ఇట్లా ఎంతో ఎంతో మంది. అంటే ఈరోజు మనకు ఆ, చెట్టు చెట్ల మీద ఒక పద్మశ్రీ వచ్చింది, ఆయన పేరు నాకు గుర్తుకు రావట్లేదు. చెట్టు, ఆ తర్వాత మీరు హైదరాబాద్ గోడల మీద పడితే సేవ్ ఎర్త్ మూమెంట్ అని ఒక ఎన్జిఓ ఏదో నడుస్తున్నట్టున్నది వాళ్ళు. మీరు ప్లాస్టిక్ వ్యతిరేకంగా ఇంకొంతమంది, ఇట్లా రకరకాలుగా జనాలు అనేది టీచర్లు అంటే అకాడమిక్స్, ప్రొఫెసర్లు, స్కూల్ టీచర్లు, చిన్న చిన్న పిల్లలు. స్కూళ్ళు చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తున్నాయి. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళు చేస్తే ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ వాళ్ళు, మనకు నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ ఏదో ఉందో వాళ్ళు కూడా ఈ యొక్క పర్యావరణము, క్లీన్ నెస్, వీటన్నిటి గురించి కూడా వాళ్ళు క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇట్లా మొత్తంగా భారతదేశం అనేది, దీనికి ఒక క్లీన్ ఎనర్జీ పాలసీ ఉంది, దీనికి ఎఫిషియన్సీ ఎనర్జీ పాలసీ ఉంది, రిన్యూవబుల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మనకు ఎల్ఈడి బల్బులని, ఉజ్వల గ్యాస్ని ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెంచడం. అది సౌత్ ఏషియాలో ఏంటి అంటే ఈ రూరల్ ఎమిషన్స్ ఎక్కువ ఉన్నాయి. మనకు అమెరికా లాంటి దేశాలు, యూరోప్ లాంటి దేశాలు అంతా అర్బన్ ఎమిషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువ, ఇక్కడేమో రూరల్ పాపులేషన్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ చెప్పచ్చు. అంటే చాలా త్వరితగతిన మనకు చెట్లను మొత్తం నరికేయడం అనేది ఒక విషాదంలోకి మన ప్రపంచం నెట్టివేయబడుతుంది. అంటే ఒక అగాధంలోకి. ఎట్లా అంటే ఎవడు లేని ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ని తీసుకెళ్ళి ఏదో మాటలు చెప్పుకుంటూ ఒక బావిలోకి నెట్టేస్తే వాడు చనిపోయినట్టు, అట్లా ఒక అగాధాన్ని, ఒక భారతదేశం అనేది ఒక అగాధంలోకి నెట్టవే, భారతదేశం మీద సౌత్ ఏషియా, ప్రపంచం ఒక అగాధంలోకి, మనకు తెలియని ఒక అగాధంలోకి మనం నెట్టివేయబడుతున్నాం. ఎందుకంటే ఈ చెట్లను నరికివేయడము, వాటి వర్షాలు లేకపోవడము, ఆ తర్వాత మన జీవజాలం కూడా ఏమవుతుందండి, మనకు ఏ చిన్న చీమలు కూడా, అన్ని కూడా ఆ చీమలు కూడా బతికే రోజులు వెళ్ళి, చీమల మీద ఎన్నో కవితలు అవి వచ్చాయి కానీ అవి కూడా బతికేవేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటి ఒక దారుణమైనటువంటి డిఫారెస్టేషన్ అనేది ప్రపంచవ్యాప్తాన్ని కుదిపేస్తుందని మనం చెప్పుకోవచ్చు. అసలు నాకు తెలిసి రాజకీయ నాయకులు కూడా, వాళ్ళకు కూడా ఒక పర్యావరణాన్ని ఎవడైతే రక్షిస్తాడో వానికి ఓటేస్తామంటే, మనకు గ్రీన్ పార్టీస్ వచ్చాయి. ఇప్పుడు మొన్న పొలిటికల్ సైంటిస్ట్ మాట్లాడుతూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీబడి వన్ హ్యాస్ టు ఫైట్ ఫర్ ది ఎన్విరాన్మెంటల్ అని ఒక బలమైనటువంటి ఒక ప్రయత్నం కమ్యూనిస్ట్ పార్టీలు తీసుకోవాలి, కాంగ్రెస్ తీసుకోవాలి, మిగతా పార్టీ వాళ్ళు కూడా తీసుకొని ఇది ఒక రాజకీయ సమస్యగా, ఒక ప్రజా సమస్యగా దీన్ని మనం పోరాడినప్పుడు పార్లమెంట్లో కొన్ని చట్టాలు తీసుకొస్తే కానీ మనం ఈ యొక్క ఉద్గారాలను ఆపి మానవాళి ఊపిరితిత్తులు పోతాయండి. ఏం లేదని ఈ యొక్క పొగలు, సిగరెట్, ఆ తర్వాత ఈ బయట వచ్చే పొగలు, ఈ ఇండస్ట్రియల్ కార్మికులు, ఉద్గారాలు, గ్రామీణ మిథేన్. ఇప్పుడు ఎందుకంటే మీరు చూసే ఉంటారు చాలా మందికి ఆడ ఊర్లో వంటలు వండే వాళ్ళకి శ్వాస ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చి చచ్చిపోతూ ఉంటారు. చాలా పాత సినిమాలు, 70-80 సినిమాలు, 80 సినిమా వీటి తాగి వస్తాడు, ఆమె వంట వండుతుంటారు, అక్కడనే కొడతారు. అంటే ఇట్లా ఈ ఉద్గారాలు, అంటే గ్రామీణ ఉద్గారాలు కానివ్వండి, లేకపోతే పట్టణ కానివ్వండి, పరిశ్రమ కానివ్వండి, ఇంకే రకమైన ఉద్గారాలను కూడా పూర్తిగా మనం ఆపి చెట్లను పెంచినప్పుడే అది జరుగుతుంది. దీంట్లో రకరకాల కాన్ఫరెన్స్లు జరిగాయి. చాలా వరకు మన పీపీటీలో అది మిస్ అయింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది కూడా ఒకటి జరిగింది. దీంట్లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే సిబిడిఆర్ అంటే కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ. సిబిడిఆర్ గుర్తుపెట్టుకోండి, కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ అని ఒక పదాన్ని వాళ్ళు చేశారు. అంటే దీనికి కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ ఏం చెప్తుంది అంటే, మనందరికీ పర్యావరణము, ఉద్గారాలను సమస్య, కానీ దీనికి ఎవడైతే ఎక్కువగా దీన్ని ప్రోత్సహిస్తున్నాడో వానికి ఎక్కువగా వానికి శిక్ష పడాలనేది కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక పదం చెప్తుంది. ఈ క్యూటో ప్రోటోకాల్ కూడా అంటే ఏం చెప్తుంది, లీగల్లీ బ్యాన్ చేయాలండి. దొంగను నువ్వు దొంగ ఫైన్ కట్టాడు, నువ్వు వాడిని కోర్టులో వేస్తావునా, నువ్వు కనుక చేయకపోతే నేను జైల్లో పెడతావు అంటేనే వాడు చేస్తాడు. అట్లనే ఇప్పుడు పర్యావరణం దెబ్బతీసే వాళ్ళు కూడా లీగల్ బైండింగ్ చేయాలి అనేది క్యూటో ప్రోటోకాల్ అనేది మనకు వాళ్ళు చేయడం జరిగింది. అయితే దీంట్లో విచిత్రం ఏంటంటే అమెరికా ఎంతవరకు దాని మీద సైన్ చేయలేదు. ఎవడైతే ఇది పర్యావరణం బాగా దెబ్బతీస్తున్నాడో వాళ్ళు ఇప్పుడు సైన్ చేయలేదు. సైన్ చేయకుండా అంటే లీగల్లీ బైండ్, దే హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ టు కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ, దే హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ దెన్ ది ఇండియా అండ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్. సో ఈ కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీని అమెరికా, యూరోప్ ఎక్కువగా ప్రోత్సహించవలసి వచ్చింది. కానీ వాళ్ళు లీగల్గా వాళ్ళు బైండ్ కాలేకపోతున్నారు. ఇందిరాగాంధీ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే ఇప్పటివరకు మన్మోహన్ సింగ్, వీళ్ళంతా మన భారతదేశం లాంటి వాళ్ళు మన ప్రయత్నాలు చేస్తున్నాయి. మనలో కూడా లోపాలు ఉండొచ్చు. మనలాంటి రీసెర్చర్స్ ఇంకా ఎక్కువగా ఈ పర్యావరణం మీద పరిశోధన చేయాలి.
చేస్తే కనుక ఇక్కడ లోపాలనేది మనకు అర్థమవుతుంది. అంటే ఈ రకంగా మనకి ఈ యొక్క భారతదేశాన్ని మనం ఇట్లా క్లీన్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, ఆ తర్వాత కామన్ బట్ డిఫరెన్షియల్ ఎన్విరాన్మెంట్లు, ఆ తర్వాత యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్, ఇవి వరుసగా జరుగుతూనే ఉన్నాయి. మనకు డెగార్లో జరిగినటువంటి సమావేశం కానివ్వండి, ఇట్లా ఐక్యరాజ్య సమితి మొత్తానికి ఇవన్నీ కూడా రకరకాల ప్లేసుల్లో చాలాసార్లు ఈ మీటింగ్లు జరిగాయి. దీంట్లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ వన్ ఆఫ్ ది మేజర్ ఆస్పెక్ట్ అండ్ లీగల్లీ బైండింగ్ టు ది కంట్రోల్ ది గ్రీన్ గ్యాస్ ఎమిషన్స్ అనేది చాలా చాలా ముఖ్యం. ఇది లీగల్ బైండింగ్ లేకపోతే 2030 నాటికి మనం విద్యుత్ ఉత్పత్తులు నాన్ ఫాసిల్ ఇంధనాల నుంచి మనం కట్టుబడి ఉండాలి. అంటే ఇంధన ఉత్పత్తి అనేది మనకి ఫాసిల్ అంటే బొగ్గు నిక్షేపాల నుంచి మనం ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తున్నాం. ఇది చాలా డేంజర్. ఎందుకంటే మీరు ఒకసారి నేను బెల్లంపల్లి చిన్నతనంలో ఉన్నాను, మా సిస్టర్ మేము పెళ్ళికి పోయాం. అదేదో బెల్లంపల్లి అని పోతే మొత్తం అసలు సాయంత్రం అయితే మొత్తం పొగండి. అసలు నేను నా చిన్నతనం ఆ ఇమేజ్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఎందుకు అంటే మీకు ఫాసిల్ మెటీరియల్ నుంచి వచ్చినటువంటి దాని నుంచి మీకు ఎక్కువగా పొల్యూషన్ వస్తుంది. నాన్ ఫాసిల్ అంటే ఉదాహరణకి మన నీళ్ళు ఉన్నాయనుకోండి, ఎనర్జీ ఉందనుకోండి, సూర్యుడు ఉన్నాడు అనుకోండి, ఈ నాన్ ఫాసిల్ దాని నుంచి మనం ఎక్కువగా విద్యుత్తును ఉత్పత్తి చేయాలి అనేది మనకు అర్థం చేసుకోవాలి. నేషనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భాగంగా 2030 నాటికి తన మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 40% మనం నాన్ ఫాసిల్ నుంచి కట్టుబడి ఉండాలని భారతదేశం అనేది ఉంది. కానీ అమెరికా లాంటి దేశాలు, యూరోప్ లాంటి దేశాలు వాళ్ళకి ఎక్కువ ఈ రెస్పాన్సిబిలిటీ ఉంది. పర్యావరణ డ్యామేజ్ను క్యోటో ప్రోటోకాల్ని వాళ్ళు పాటించవలసి ఉంటుంది. నాకు తెలిసి ఈ చర్యలు యువత, ఆడవాళ్ళు, పిల్లలు, అందరూ పెద్దవాళ్ళు పర్యావరణం అనేది చాలా మనం అందరం పుష్ చేయవలసినటువంటి విషయం ఉంది. బాలగోపాల్ లాంటి వాళ్ళు తమ యొక్క దాంట్లో కొంత కోర్టులు ఎట్లా వ్యవహరిస్తున్నాయి, ఇప్పుడు మొత్తంగా ఏం జరుగుతుంది. ఆ మధ్యలో రైతు ఉద్యమంలో భాగంగా ఒక ఎన్విరాన్మెంటలిస్ట్ అమ్మాయిని అరెస్ట్ చేశారు. అంటే చెప్తున్నాను, ఎన్విరాన్మెంటలిజం ఈజ్ గోయింగ్ టు బి రూల్ ది గ్లోబల్ పాలిటిక్స్, గ్లోబల్ ఎకనామిక్స్ ఆర్ రూల్ ఇన్ ద సెన్స్ ఇట్ హ్యాస్ దట్ ఇష్యూ హ్యాస్ సచ్ ఎ పొటెన్షియాలిటీ. లేకపోతే మనందరం కూడా రాబోయే తరాలకి, వచ్చే తరాలకి ఏమి ఇవ్వలేకపోతాం. కనీసం చెట్టును కూడా ఏమి మిగలకుండా మన తరం పుట్టే ఎండ్ అయిపోయి ఈ భూమి మొత్తం అది అయిపోయి ఒక సేఫ్ ఎర్త్ని మనం ఫ్యూచర్ జనరేషన్ మనం డెవలప్ చేయకుండా ఉండదున్నట్టయినా కానీ ఇచ్చే అవకాశం ఉండాలి. అంటే మనం ఈ పర్యావరణ విధానాన్ని మనం ముందుకు పెట్టాలి. ఈ రకంగా మనం ముందుకు సాగాలని కోరుతూ ఈ యొక్క పాఠాలను ఇంతటితో ముగిద్దాం. మరొక పాఠాలను మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సెలవు. నమస్కారం.